నమస్తే కడప వార్త. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణమునకు 16 కిలోమీటర్ల దూరమున పడమర దిశన పెద్దపప్పూరు మండలమున అశ్వత్థ పుణ్యక్షేత్రం పినాకిని నది ఒడ్డున వెలిసి విరాజిల్లుతున్నది. ఈ అశ్వత్థ నారాయణ స్వామి పుణ్యక్షేత్రమునకు దక్షిణమున పినాకిని నది, ఉత్తరమున ప్రవహిస్తుండటచే విశేష పవిత్ర స్థలముగా పేరుగాంచింది. కంచి క్షేత్రమున సింగరబట్టు అను మహామునీశ్వరుడు శంఖము, చక్రము, గద, అభయహస్తముతో కూడి ఉన్న శ్రీ విష్ణుమూర్తి దర్శనార్థ అభిలాషై 12 సంవత్సరాలుగా వరదరాజ స్వామిని సేవించుచుండగా స్వామివారు సింగరబట్టుకు స్వప్నమున సాక్షాత్కరించి హిమాలయ పర్వతము మధ్యనున్న త్రివిష్టము ప్రదేశము నుండి బ్రహ్మహత్య పాతకముతో ఉత్తమ అను ఋషి ఇచ్చటికి వచ్చుచున్నాడు. బ్రహ్మహత్య పాతకమును స్వీకరించి ఇప్పుడు అశ్వత్థ కట్ట ప్రదేశమునకు వెళ్లి తపము ఆచరించమని, తర్వాత నీవు కోరుకున్న రీతిగా శంకు చక్ర గద అభయహస్తముతో కూడి ఉన్న నిజ దర్శనం కల్పించి బ్రహ్మహత్యను పోగొట్టి వరములు ఇచ్చదా అని స్వామి పలికి అంతర్ధానమయ్యాడు. అశ్వత్థ కట్టం మధ్య భాగమున సింగరబట్టు తపము ఆచరించుచుండగా మాఘమాసమునందు వేదవ్యాస మహర్షి దర్శనమిచ్చి అనతి కాలంలోనే శ్రీ విష్ణు నిజ దర్శనం కలుగుతుందని పలికి ఆశీర్వదించి వెళ్ళగా తర్వాత ఆ చిరకాలములోనే శ్రీ మహావిష్ణువు సింగరబట్టునకు మరలా 1 సంవత్సరమునకు అదే మాఘమాసంలో 3వ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం నిజ దర్శనం ఇచ్చి బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టి ఆ మునీశ్వరుని కోరిక మేరకు తపము ఆచరించిన ప్రదేశమును శ్రీమన్నారాయణ స్వరూపముతో వెలిసి ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రముగా భాషింపగలుగుతుందని ఆయన తెలియజేయడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మాఘమాసమున 3వ శనివారము అర్ధరాత్రి దాటి ప్రవేశించిన ఆదివారం చాలా పవిత్ర దినముగా భావిస్తూ అశ్వత్థ తిరునాళ్ల బ్రహ్మోత్సవాలు అనాదిగా జరుపుకొనుచున్నారు. శ్రీ సింగరబట్టు మునీశ్వరుని శిలా విగ్రహము మరియు అశ్వత్థ నారాయణ స్వామి శిలా విగ్రహములను అశ్వత్థ కట్టపై ప్రతిష్ఠింపబడి పూజలందుకొనుచున్నారు. శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి దేవస్థానమున నాగదోష నివారణార్థమై నాగదేవతల ప్రతిష్ఠింపడం జరిగింది. మానసిక మానవ కోటి సందర్శనార్థమై శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి మరియు శ్రీ చక్రభవాని భీమలింగేశ్వర స్వామి వారు ఒకరినొకరు అభిముఖంగా ఎదురెదురుగా వెలసి హరిహరాదులు భక్తుల అభిష్టములను నెరవేర్చుచున్నారు. శివకేశవుల మధ్యనున్న ప్రదేశమున ఎన్నో శుభకార్యములు జరుపుకొనుచున్నారు. కావున భక్తులు శివకేశవులను దర్శించి సేవించి తరించి వారి అనుగ్రహమును పాత్రులగుదురని కోరుచున్నాము. మనకి కాశీలో ప్రవాహం నది గంగ. ఆ గంగ ప్రవాహం అనేది దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తూ ఉండేది గంగ. ఆ గంగతో సమానమైనటువంటిది యొక్క పెన్నా నది. ఈ పెన్నా నది ప్రవాహం దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తూ ఉంటే ఆ నదీ ప్రవాహం దగ్గర ఎంతో కాలం నుంచి సింగరబట్టు అనే మహర్షి, మీరు అశ్వత్థ నారాయణ స్వామి దగ్గరికి వెళితే అశ్వత్థ నారాయణ స్వామి దగ్గరికి మీరు అక్కడ రావి చెట్టు, వేప చెట్టు, అశ్వత్థం అంటే సగం అన్నమాట. అంటే రావి చెట్టులో వచ్చేసి మామూలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వేప చెట్టులో వచ్చేసి లక్ష్మీదేవి, పార్వతీదేవి ఆసునులై ఉంటారనమాట. అలాగా మనకు మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని చెప్పేసి మనం ఏ ప్రాంతానికి పోయినా కూడా హిందూ సంప్రదాయ ప్రకారంగా రావి చెట్టును, వేప చెట్టు రెండు చోట్ల కలిసి ఉండి ఆ రెండు జోడిగా ఉంటే గిన ఎక్కడే కానీ మనం ముట్టుకోమన్నమాట, దాన్ని ఏమి టచ్ చేయం. అలాగా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉండడం అనేది చాలా అరుదనమాట. ఇక్కడ ఈ క్షేత్రానికి ఈ రావి చెట్టు, వేప చెట్టు అనేది విశేషం. అలాగా ఆ సింగరబట్టు అనే మహర్షి ఆయన పంచవృక్షాలంటే రావి, జువ్వి, మర్రి, మామిడి, మేడి ఇవి వేసి మనకు అక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో చుట్టూ వేసినాక రావి చెట్టు, వేప చెట్టు కింద సింగరబట్టు అనే మహర్షి నిత్యము విష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా ప్రతిష్ఠ చేసేదానికి తపస్సు చేస్తున్నాడు. ఎందుకు తపస్సు చేస్తున్నాడు అని అంటే, మామూలుగా శివుడు పార్వతీదేవికి సగ భాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడు ఎట్లా అయినాడు, అలాగ విష్ణుమూర్తి కూడా లక్ష్మీ సమేతంగా స్వామి దర్శనం ఇవ్వాలా. మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. కృతయుగంలో 4 పాదాలు ధర్మం, త్రేతాయుగంలో 3. మామూలుగా అట్లా యుగానికి వస్తూ మనకి ఈ కలియుగంలో ఒక పాదంలా నడవబడుతుందన్నమాట ధర్మం. అందువల్ల ఈ యొక్క కలియుగంలో మనకు విష్ణుమూర్తి అనేది మామూలుగా మానవులకంతా
ఎంతో విశేషంగా దర్శనం ఇవ్వాలా అని చెప్పేసి ఆ యొక్క సింగరభట్టు మహర్షి శివపర్యాయమైన విష్ణువును లక్ష్మీ సమేతంగా ప్రతిష్ఠ చేయాలా అని చెప్పేసి తపస్సు చేస్తూ ఉంటాడు. అట్లా తపస్సు చేస్తూ ఉంటే కొంతకాలానికి రాముడు రావణాసుని సంహరిస్తాడు. రామాయణం జరిగింది, మనకు ప్రపంచానికే తెలుసు అన్నమాట రామాయణం జరిగిండేది. ఇక్కడ ఈ స్థలంలో రాముడు ఇక్కడికి వచ్చి నదిలో స్నానం ఆచరించి ఆ యొక్క సింగరభట్టు మహర్షిని దర్శిస్తాడు. స్వామి, మీరు ఇక్కడ ఎందుకు తపస్సు చేస్తున్నారు, ఏంటి విశేషము, ఈ నదీ ప్రవాహం ఏంటి అని అడుగుతాడు. అడిగితే, స్వామి, నేను ఇక్కడ లక్ష్మీ సమేతంగా విష్ణుమూర్తిని ప్రతిష్ఠ చేసేదానికి తపస్సు చేస్తున్నాను, దానికి నేను తపస్సు చేస్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్తాడు. చెప్తే ఆయన ఏం చెప్తాడయ్యా అంటే, రాముడు నేను ఇలా ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకం అనేది నాకు వెంటాడుతూ వస్తూ ఉంది. రావణాసుడు సీతను అపహరించుకుపోయిన వల్ల రావణాసుని అనేది నేను సంహరించినాను. నేను ఎప్పుడైతే వెళ్తున్నానో నా నీడల ఆ యొక్క పాతకం అనేది వెంటాడుతూ వస్తుంది. ఆ పాతకం పోయేదానికి ఏదైనా మీరు వరం ఇవ్వండి, ఆ పాతకాన్ని పోగొట్టండి అని చెప్పేసి ఆ రాముడు ఆ సింగరభట్టు మహర్షికి చెప్తాడు. చెప్తే ఆయన నిత్యము త్రికాల సంధ్యావందనం చేసుకుంటూ తెల్లవారుజామున ఆ నదిలో స్నానం ఆచరిస్తూ ఆ యొక్క స్వామిని ఆ రావి చెట్టు వేప చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు. అట్లా తపస్సు చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ యొక్క సింగరభట్టు మహర్షి దగ్గరికి రాముడు వచ్చి ఆ యొక్క పాతకాన్ని పోగొట్టమని అడిగితే అప్పుడు ఆ పాతకాన్ని ఒకానొక సందర్భంలో తీసుకుంటాడు అన్నమాట. తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ తపస్సు చేస్తాడు. ఈ యొక్క సింగరభట్టు మహర్షి ఇంకా ఎక్కువ తపస్సు చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఎందుకు ఇట్లా తపస్సు చేస్తున్నామని అడుగుతాడు అన్నమాట. అడిగితే అప్పుడు ఈ సింగరభట్టు మహర్షి ఏం చెప్తాడయ్యా అంటే, ఈ నదిలో మునిగిన వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం అనేది పోవాలి, అలాగే ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకి లక్ష్మీ సమేతంగా మీరు దర్శనం ఇవ్వాలా. అంటే మామూలుగా ఎక్కడ పోయినా కూడా శంకు చక్రాలతో ఉంటాడు విష్ణువు. మనకు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. అయితే శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే. మనకు మానవులకు తెలుసుకోవడానికి ఎవరు తక్కువ కాదని తెలుసుకోవడానికే విష్ణువు శివుడు ఇక్కడ ఉద్భవించినారన్నమాట. అయితే అక్కడ విష్ణువు అవతారంలో లక్ష్మీదేవి అనేది ఉద్భవించింది. లక్ష్మీదేవికి ఏంటయ్యా విశేషము అని అంటే, మామూలుగా విష్ణుమూర్తికి శంకు చక్రాలు ఉంటే ఇక్కడ తామర పుష్పాలు అనేది ఉన్నాయన్నమాట. అశ్వర్థ నారాయణ స్వామికి మీరు ఆలయ చరిత్ర అంతా వెళ్ళాక మీరంతా ఉన్నాక అక్కడ స్వామిని దర్శిస్తే అభిషేకాలు జరిగేటప్పుడు మామూలుగా శంకు చక్రాలు కాకుండా స్వామి 2 చేతుల్లో తామర పుష్పాలు పట్టుకొని ఉన్నారు. ఆ తామర పుష్పాలు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. తామర పుష్పంలోనే లక్ష్మీదేవి ఉద్భవించింది అన్నమాట. అలాగా విష్ణుమూర్తి అనేది శంకు చక్రాలు కాకుండా తామర పుష్పాలు పట్టుకొని ఆ యొక్క సింగరభట్టు మహర్షికి చెప్తాడనమాట. నేను లక్ష్మీ సమేతంగా నా విగ్రహం అనేది నదిలో వస్తుంది, వచ్చినప్పుడు నీ యొక్క విగ్రహాన్ని నా యొక్క విగ్రహాన్ని ఒక మంచి రోజు ప్రతిష్ఠ చెయ్యి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన సింగరభట్టు మహర్షి ఏం చెప్తాడయ్యా అని అంటే, నేను ఎంతటి వాడిని స్వామి, మీ యొక్క విగ్రహం అనేది వస్తే నేను మీ యొక్క స్వామిని మిమ్మల్ని ప్రతిష్ఠ చేసి మిమ్మల్ని నేను పూజ చేసుకుంటూ తనివి తీరా నేను నా శరీరాన్ని నదిలోనే విడిచేస్తానని చెప్తాడు. అలా కాదు నాయన, ఇక్కడ మనకు శ్రీశైలం వెళితే సాక్షి గణపతి సాక్షి అని చెప్తాడనమాట. అలాగా నువ్వు సింగరభట్టు మహర్షిని నీ యొక్క రాతి రూపాన్ని నువ్వు ప్రతిష్ఠింపజేసుకొని నా విగ్రహం అనేది నదిలో వస్తుంది, వచ్చినప్పుడు ఒక మంచి రోజు ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పిన తర్వాత నిత్యము సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ సంధ్యావందనం అనేది చేసుకుంటూ తపస్సు చేస్తూ ఉన్న సమయంలో రాముడు ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన సింగరభట్టు మహర్షి తపస్సు చేస్తూ ఆయన ఒకానొక సందర్భంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై నా విగ్రహం అనేది ఒక సందర్భంలో నీకు చేతిలోకి వస్తుంది, ఆ నదిలో ఆ విగ్రహాన్ని అనేది ఒక మంచి రోజు ప్రతిష్ఠ చెయ్యి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆ విగ్రహం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నిత్యము ఆయన పూజా కైంకర్యాలు నెరవేరుస్తూ ఒక తెల్లవారుజామున సూర్యుడికి అర్ఘ్యం వదిలేటప్పుడు ఆ స్వామి విగ్రహం అనేది చేతిలోకి వచ్చిందనమాట. రాగానే ఆ స్వామి విగ్రహాన్ని అనేది మాఘమాసంలో శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం అనంగా ప్రతిష్ఠింపజేశారు.
మాకు ఇక్కడ మాఘమాసంలో ప్రతి శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి దాకా స్వామిని దర్శిస్తారు. మాఘమాసం 3వ శనివారం నైటు తెల్లవారితే ఆదివారం అనంగా 3వ ఆదివారం అనంగా స్వామిని ప్రతిష్ఠింపజేశారు. అందుకు మాకు మాఘమాసం 3వ ఆదివారం అనేది ఎంతో విశేషంగా దర్శనం చేసుకుంటారన్నమాట స్వామిని. అలాగా అశ్వర్థ నారాయణ స్వామి వినాయకుడి లెఫ్ట్ ఎడమ చేతి భాగాన అశ్వర్థ నారాయణ స్వామి తూర్పు దిశగా దర్శనమిస్తున్నాడు. వినాయకుడి కుడి చేతి భాగాన సింగరభట్టు మహర్షి ఆయన దర్శనమిస్తాడనమాట. ఈ యొక్క అశ్వర్థ నారాయణ స్వామిని ప్రతిష్ట చేసిన తర్వాత ఆ యొక్క సింగరభట్టు మహర్షి ఎంతో తపస్సు చేస్తూ ఆ స్వామికి అభిషేకాలు అర్చనలు చేస్తూ వచ్చే భక్తులను కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇది కలియుగం, అలాగా ఆ స్వామి అనేది తపస్సు చేస్తూ కొంతకాలం గడిచాక వచ్చే భక్తులను నదిలో మునగమని చెప్పి తడిబట్టలతో రమ్మనేవాడు. అంటే తడిబట్టలతో రమ్మని ఎందుకు చెప్పేవాడు అని అంటే పూర్వము వాహనాలు లేవన్నమాట, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, దుమ్ము ధూళి పూసుకొని ఉంటారు కాబట్టి తడిబట్టలతో నదిలో స్నానం ఆచరించమని చెప్పి అక్కడికి వచ్చినాక స్వామిని వాళ్ళని బత్తెం తెమ్మనేవాడు. ఆ బత్తెం తెచ్చిన వాళ్ళను వాళ్ళ చేతికి ఇప్పించుకోకుండా ఒక గర్షలాగా కట్టించి దాంట్లో పోయమనేవాడు అనమాట. దాంట్లోకి పోసినాక వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పి పంపించేవాడు. అలాగే సింగరభట్టు మహర్షి ఆయన శరీరం అనేది ఒక వయసు వచ్చినాక ఆయన శరీరాన్ని నదిలోనే విడిచేసినారట. విడిచేసిన తర్వాత ఆ స్వామి రాతి రూపాన్ని ఆయన చెక్కించి ఆయా సింగరభట్టు మహర్షి శిష్యులు ఆ స్వామిని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అందుకు మనకు సింగరభట్టు మహర్షి, వినాయకుడు, అశ్వర్థ నారాయణ స్వామి అనేది తూర్పు దిశగా దర్శనమిస్తున్నారు. అలాగా మనకు ఇక్కడ రామాయణం జరిగిందా జరగలేదా అనే దానికి ఒక నిదర్శనం ఏంటయ్యా అంటే వెనక భాగాన ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నాడు. దక్షిణముఖం పెట్టుకొని కుడి చేత్తో వరమిస్తూ పడమర దిశగా బ్రహ్మముడి శిఖ, పిలక అంటే బ్రహ్మముడి శిఖ వేసుకొని తోక పైకెత్తుకొని తామర పుష్పాలే తామర మొగ్గలు వికసిస్తే ఎలాగుంటాయో అలా వికసిస్తే బాణంలాగా విల్లులాగా చేసుకొని ఈ అనంతపూర్ జిల్లా చాలా కరువు ప్రాంతం అన్నమాట. పాడి పంటలు అభివృద్ధి చెందక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో రాముడికి విన్నవించుకుంటారు ప్రజలు. చెప్పుకుంటే రాముడికి ఎందుకు చెప్తారు అంటే ఆయన రాజు, రాజ్య పరిపాలన ఆయనే కాబట్టి చేసేది. ఆయనకు అనేది చెప్తే ఆయన ఏం చెప్తాడంటే ఆంజనేయ స్వామికి చెప్తాడనమాట, నాయన నేను రావణాసుని సంహరించినాను, ఆ రావణాసుడే చనిపోయినాడు కాబట్టి ఎక్కడో ఈ యొక్క రాక్షసుడు అనేవాడు చాలా ఇబ్బందులు పెడుతున్నాడంట, నువ్వు ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం పొంది ఆ రాక్షసుని సంహరించు అని చెప్పి చెప్తాడట. చెప్తే అప్పుడు హనుమంతుడు గద ఉంటుంది, ఆ గద పక్కన పెట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆ తామర పుష్పాలతో ఆంజనేయ స్వామి ఆ రాక్షసుని సంహరిస్తున్నాడు అనమాట. అది నిదర్శనంగా ఆంజనేయ స్వామి మీరు దర్శనం చేసుకోవచ్చు. అలాగా ఆ స్వామి అక్కడ తూర్పు దిశగా అశ్వర్థ నారాయణ స్వామి దర్శనమిస్తే ఆదిశంకరాచార్యులు జన్మించారు. ఆదిశంకరాచార్యులు జన్మించి విష్ణువు గొప్ప, శివుడు గొప్ప అని మనం మానవులం గొడవలు పడుతూ ఉన్న సమయంలో ఆ విష్ణుమూర్తిని ఆ నదిలో స్నానమాచరించి ఆ స్వామిని దర్శించి లోపల శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేశారు. మీరు ఇప్పుడు అభిషేకం చేసేటప్పుడు కానీ పూలదండలు వేస్తే శ్రీచక్రం కనపడదు అలంకారం చేసినా కూడా. అయితే ఇప్పుడు మీరు ఇందాక అర్చనలు చేసేటప్పుడు పూలదండలని తీసేసినామన్నమాట, మీకు శ్రీచక్రం కనపడాలనే. అలాగా శ్రీచక్రం ఆదిశంకరాచార్యుడు ప్రతిష్ట చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఆ యొక్క శ్రీచక్రంలో ఏంటయ్యా అంటే అష్టదళ పద్మములు ఉన్నాయి. అష్ట అంటే 8 అనమాట. ఆ 8 దళాల కింద మళ్ళీ 24 దళాలు ఉన్నాయి. ఆ 24 దళాలు గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అలాగా 24 అక్షరాల ప్రకారంగా ఆ 8 దళాలను 24 దళాలను ఓం నమశివాయ అనే పంచాక్షరిని ఆయన ఆదిశంకరాచార్యులు త్రికోణంలో ఓంకారము, శ్రీకారము, క్లీంకారము అని చెప్పేసి ఆ యొక్క బీజాక్షరాలను ప్రతిష్ఠించి ఆయన వెళ్ళిపోయినాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వేములవాడ భీమ కవి వచ్చి ఈ నదిలో స్నానమాచరించి అశ్వర్థ నారాయణ స్వామిని, ఆంజనేయ స్వామిని దర్శించి ఆ యొక్క శ్రీచక్రాన్ని అనేది పూజ చేసి ఆ శ్రీచక్రం పైన శివలింగాన్ని కార్తీక మాసంలో 3వ ఆదివారం రాత్రి తెల్లవారితే 3వ సోమవారం అనంగా ప్రతిష్ఠింపజేశారు. అందుకు శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి అని స్వామి దర్శనమిస్తారు. మనకు మాఘమాసం కానీ, కార్తీక మాసం కానీ, శ్రావణ మాసం కానీ శ్రీశైలం తిరుపతి ఒకే రోజే దర్శనం చేసుకోలేము. దర్శనం చేసుకున్న
మనకు ఒకే పూట దర్శనం కాలేరు. కానీ మనకి ఈ యొక్క క్షేత్రంలో ఏంటయ్యా అంటే విష్ణువు దర్శనమిస్తే శివుడు దర్శనమిస్తాడు, శివుణ్ణి దర్శనం చేసుకుంటే విష్ణువు దర్శనమిస్తాడు, ఆయన లక్ష్మీ సమేతంగా ఆయన దర్శనమిస్తాడు, శ్రీచక్ర సమేతంగా శివుడు దర్శనమిస్తాడు. మనకి ఈ యొక్క కలియుగంలో తెలుసుకోండేది ఈ యొక్క క్షేత్రంలో ఏంటయ్యా ఇంత ప్రాధాన్యత ఏమిటి అని అంటే హరిహరులు ఇద్దరు ఉండడం అనేది చాలా విశిష్టమన్నమాట. అలాగే దక్షిణ నుంచి ఉత్తరాన్ని ప్రవహించేది ఈ యొక్క పెన్నా నది ఉండడం అనేది చాలా అరుదు, ఎక్కడే కానీ లేదన్నమాట. ఇక్కడికి వచ్చి రాముడు ఇక్కడ స్వామిని ప్రతిష్ఠింపజేసి మనకు తాడపత్రిలో బుగ్గ రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠింపజేశారు. అందుకే బుగ్గ రామ లింగేశ్వరం, లింగ రూపంలో స్వామి ఉన్నాడు కాబట్టి లింగేశ్వర స్వామి అని స్వామి దర్శనమిస్తాడు. నీటి బుగ్గ ద్వారా రాముడు ప్రతిష్ఠింపజేశారు. ఎందుకు లింగాలను ప్రతిష్ఠింపజేశారు అంటే లింగాలకు ఎప్పుడైతే బ్రాహ్మణులు అభిషేకం చేస్తారో ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకం అనేది పోతుంది. స్వామి శంకరుడు ఆశీర్వచనం చేస్తే నేను శాంతి స్వరూపినిగా ఉంటాను అని చెప్పేసి రాముడు అక్కడక్కడ ప్రతిష్ఠింపజేసుకుంటూ పోయినాడు. ఈ యొక్క నదిలో స్నానమాచరించి ఆ అశ్వత్థ నారాయణ స్వామిని దర్శించి శ్రీచక్రాన్ని దర్శించి భక్తులు వాళ్ళ యొక్క తమ ముడుపులను చెల్లించుకుంటూ వెళ్తూ ఉన్నారన్నమాట. మనకి ఈ యొక్క క్షేత్రంలో ఇంత విశేషంగా మీరు ఈరోజు దర్శనం చేసుకున్నారు. అయితే హరిహర క్షేత్రంగా పిలువబడుతుందన్నమాట. నాకు విష్ణువే గొప్ప అన్న వాడికి శివుడు దర్శనమిస్తాడు, నాకు శివుడే గొప్ప అన్న వాడికి విష్ణువు దర్శనమిస్తారు. హరిహరులు ఇద్దరు ఒక్కటే అనేదానికే ఈ క్షేత్రం అనేది నిదర్శనం అన్నమాట. అది ఆలయ చరిత్ర. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.